నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. శ్రేష్టమో దేవుని వాక్యమో, జుంటె తేనె దారుల కన్నా మధురము. శ్రేష్టమో దేవుని వాక్యమో, జుంటె తేనె దారుల కన్నా మధురము. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. కొనిపోవుటకు క్రీస్తు వచ్చును, జయ జీవితం కలిగి నడుచుకొనిదము. కొనిపోవుటకు క్రీస్తు వచ్చును, జయ జీవితం కలిగి నడుచుకొనిదము. శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము. శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. ఆత్మానుసారముగా నడుచుట ద్వారా శరీరేచ్ఛలను నెరవేర్చును. ఆత్మానుసారముగా నడుచుట ద్వారా శరీరేచ్ఛలను నెరవేర్చును. ఆత్మననుసరించి జీవించినచో ఆత్మీయ క్రమములో నడుచుకొనిదము. ఆత్మననుసరించి జీవించినచో ఆత్మీయ క్రమములో నడుచుకొనిదము. శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము. శ్రేష్టమో దేవుని వాక్యము, జుంటె తేనె దారుల కన్నా మధురము. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. దేవునితో నడుచుట ఎంత భాగ్యమో, ఆత్మచే నడిపించబడుట ఎంత ధన్యమో. తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను. హల్లెలూయా హల్లెలూయా
నడుచుకొనుడి తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను లోకములో తన వారికి అంతము వరకు చూపించెనేసు శాశ్వత ప్రేమన్ లోకంలో తన వారికి అంతము వరకు చూపించెనేసు శాశ్వత ప్రేమన్ ప్రభువుననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుడి ప్రభువుననుసరించి మీరందరును ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపుడి తగినట్లు మీరు నడుచుకొనుడి తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను సంతసించునట్లు అన్నిటియందు ఆయనకు తగినట్టు నడచువారలై ప్రభు సంతసించునట్లు అన్నిటియందు ఆయనకు తగినట్టు నడచువారలై పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమపరచుడి పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతంబును కనుపరచి ప్రభువును మహిమపరచుడి తగినట్లు మీరు నడుచుకొనుడి తన రాజ్య మహిమకు మిమ్ము పిలిచెను దేవునికి తగినట్లు మీరు నడుచుకొనుడి మహిమగల దేవా మహిమగల దేవా మా ప్రభు రక్షణ క్రీస్తుకి రాములు మా పరిస్థితి బట్టి చూస్తే మేము ఎండిపోయిన వారుగాను ఓడిపోయిన జీవితం కలిగిన వారు ఉన్నామని ఒప్పుకుంటున్నాం. యెషయా 43 అధ్యాయం మనం చదువుకుందాం. ఎత్తి పట్టుకున్నాను
42వ అధ్యాయం మొదటి వచనం. తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు వచ్చి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చున్న దేవుడని యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. Verse 4, last part. And the isle shall wait for the law, for his law. And this is God's will. ఇది దేవుని యొక్క చిత్తమైనది. To wait for his law. ఆయన ధర్మశాస్త్రం కొరకు వేచి ఉండుట. Pay judgment. Please sit down. Hurry upon the earth. I and you will Till he finishes his purpose and his judgment. ఆయనకు ఉద్దేశములు అనేక తీర్పులు నెరవేర్చే వరకు కూడా He will wait patiently. ఆయన మన కొరకు ఓర్పుతో వేచి ఉన్నవారు. who have become totally blind. వారు సంపూర్ణంగా గుడ్డివారైపోయినారు. And they are becoming worse and worse. వారు ఇంకా దుస్థితి నుండి మరి యొక్క దుస్థితిలోకి దిగజారిపోతున్నారు. In a very solemn way. అందుకని అపోస్తలుడైన యోహాను ఎంతో గంభీరంగా ఈ విషయాన్ని రాస్తున్నాడు. And unto the angel of the church of the Laodiceans write, these things దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతి లేదనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానూ వెచ్చగానూ లేవు. నీవు చల్లగానూ వెచ్చగానూ ఉండిన మేలు. నీవు వెచ్చగానూ చల్లగానూ ఉండక నువ్వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్న నోటి నుండి ఉద్దేశిస్తున్నాను. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. They become blind. And they become open. దేవుని యొక్క సహాయం లేకుండా ఎవరు కూడా ధనవంతులు కాలేరు. దేవుని యందు ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు కాలేరు. Father in his throne. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చునే ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. 22వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. Even happy from here. Let him. జయించువాడు దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చొని And he failed. Enter even small or ఆయన ప్రేమను మనం గుర్తించేదానికి తప్పిపోయిన వారుగా ఉన్నాం. ఈ వాక్యం పట్ల శ్రద్ధను చూపించేవారుగా ఉన్నారు. but our Lord gives a warning next time in the book of Revelation, chapter 1. ఈ విషయాన్ని బట్టి ప్రకటన 1వ అధ్యాయంలో దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు.
thy ways, thou King of saints. వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నా మార్గములు న్యాయములను న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. Any blessed? Any Atma blessed? Yes, sir. Bye. Romans chapter 6. No, for the foundation. బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే ఒక వ్యక్తి తన అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఆంతర్యంలో అనుభవం కలిగినప్పుడు బాహ్యంగా దాన్ని చూపించగలడు. Guys, those who have become clear, they have a testimony to give. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంగమా, సంతసించుమా ఓ సంగమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. విరోధి చేతిలో బందీలమైనను విడిపింప మనల పంపెను తన ప్రియ కుమారుని, చేసెను మనలన్ తన రాజ్య ప్రజలుగా, చేసెను మనలన్ తన రాజ్య ప్రజలుగా. పరిశుద్ధుల స్వాస్యములో పాలునిచ్చెను, పరిశుద్ధుల స్వాస్యములో పాలునిచ్చెను. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. నూతన స్వభావమును దయచేయను, ఉంచెను తన ఆత్మను మన హృదయమందున, తీసివేసే మన నుండి రాతి హృదయమును, తీసివేసే మన నుండి రాతి హృదయమును. తన విధులననుసరింపజేసే మనలను, తన విధులననుసరింపజేసే మనలను. యేసు ప్రభువు నందు నిలచియుందము,
పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. లోకమందు శ్రమలెన్నో విస్తరించగా, బితిల్లజేయ శత్రువు విజృంభించగా, కృంగిపోకుమా నిరాశపడకుమా, కృంగిపోకుమా నిరాశపడకుమా. అవియ మనల నడుపును నిత్య మహిమకు, అవియ మనల నడుపును నిత్య మహిమకు. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సిలువ మార్గమును ప్రేమించిన వారిన్ గురిపెట్టి చూచిబోలి నడుచుకొందము. శరీర ఇచ్చలన్ సంహరించుచు, శరీర ఇచ్చలన్ సంహరించుచు, సంపూర్ణతను పొందసాగి వెళ్ళెదం, సంపూర్ణతను పొందసాగి వెళ్ళెదం. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. నడుచుకొందము హానోకును బోలి, ఐహిక చింతలు భారములు యున్నను, ఆయనతో నడిచెదము అంతము వరకు, ఆయనతో నడిచెదము అంతము వరకు. చేర్చు ప్రభువు మనల పరమ రాజ్యమందున, చేర్చు ప్రభువు మనల పరమ రాజ్యమందున. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా. సంతసించుమా ఓ సంఘమా, సంతసించుమా ఓ సంఘమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా, ఉల్లసించి నీ ప్రభువును కొనియాడుమా. యేసు ప్రభువు నందు నిలచియుందము, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా, పరమ తండ్రి తన మహిమకు పిలిచెగా.
హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ లో అంత క్రితం అనేక సార్లు వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడు కూడా భక్తి గారిని కావాలనేటువంటి అభిప్రాయం నాకు కలగలేదు. నేను దుబాయ్లో పనిచేస్తున్నప్పుడు భక్తి గారి ఇక్కడికి రావటం, అప్పుడు నా భార్య ఈ విషయం తెలిసి ఆయన మా ఇంటికి రక్షించడం, బ్రహ్మ చెప్పిన అడిగిన వెంటనే ఆయన ఎంతో సంతోషంగా మా ఇంటికి రావటం, అక్కడ నుంచి చూసిన వెంటనే మమ్మల్ని అందరినీ ఆయన చాలా ఎంతో బిడ్డలుగా ప్రేమించి ఆనాటి ఈనాటి వరకు కూడా ఎంతో మాస్టర్ గారు కంటిన్యూ చేయబోయేంత వాక్యం ద్వారా కానీ మీరంతా కూడా ఆ వాక్యాన్ని చాలా నా వల్లే కూడా మీరు కూడా బాగుపడి రక్షణ పడినట్లయితే ఆయన ఇచ్చినటువంటి పర్పస్ జరుగుతుంది. భగవంతుడు కూడా చాలా సంతోషిస్తారని, మీకు అలా జరగాలని, మన ఊళ్ళో ఆ విధమైనటువంటి ఫలితం దక్కాలని నేనే ఆశిస్తూ భగవంతు సంకల్పంతో అత్యంతమైనటువంటి ప్రేమతో వచ్చినటువంటి భక్తులకు భక్తి గారికి నా ఆహ్వానాన్ని ధన్యవాదాలు అందజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. కూర్చోండి. బైబిల్ కోరస్పాండం ఆల్ లిఫ్ట్ అప్ యువర్ బైబిల్. నేను ఈ మార్గం కూడా వెళ్తుంటే ప్రభు మమ్మల్ని స్థలానికి తీసుకుని వచ్చి ఉన్నారు. నేను పంజాబ్ చెందినవాడు. ప్రభు నన్ను ఈ స్థలానికి నడిపించి ఉన్నారు. ఇది ఎంతో గొప్ప కార్యం కాబట్టి ఇది ఎలా ప్రారంభించాలో ఏ విధంగా దాన్ని ముగించాలో కూడా నాకు తెలియదు.
the days of evil, when the iniquity of my heel shall compass me about. తమ ఆశ్చర్య ప్రారంభమైనవి తమ తండ్రి సాధన బట్టి ప్రభుత్వం వారికి నేను భయపడను. None of them can any means redeem his brother, nor give to God a ransom for him. వాడు కూడా నిత్యం బ్రతికినాడు. వాడి నిమిత్తం దేవుడు సరిని ప్రాయశ్చిత్త దేవుడు ఎవడూ లేడు. That he should still live forever and not see corruption. జ్ఞానులు సరిపోదని సరిపోదని నిలబడుతున్నప్పుడు మూర్ఖులను పసిపాయలను వేగంగా నశిస్తున్నారు. Their inward thoughts is that their houses shall be continued forever, and their dwelling places to all generations. They call their land after their own names. ఘనత వహించిన వాడైనా మనుషుల దేవుడు వాడు నశించబడమని పోలేవాడు. This is their way in their folly, and their posterity approve their saying, Sila. వాడు వారి స్వరూపములు మాటలలో జయమైపోవును. But God will redeem my soul from the power of the grave, for he shall receive me, Sila. ఒకరు ధన సంపన్నైనప్పుడు వాడి నుంచి ఘనత విస్తరించినప్పుడు భయపడుతుంది. For when he dieth, he shall carry nothing away. His glory shall not descend after him. నీవు నేనే మేలు చేసుకుంటుని మనుషులను స్తుతించను. తన జీవితంలో బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు. Everybody, recommendation, and clarity, energy, created by the God. పరిస్థితుల బట్టి మేము బలవంతపరచబడి దేవుని యొక్క స్వరం వినేందుకు ఆయన మాకు అనుగ్రహించినాడు. All that is in. పొందలేకపోతున్నారు. And come on ourselves. This house is them. Leave them heart. God is like light. Our day. Another day. మనం తగ్గించుకొని ఆయన క్రీస్తు మనకు చనిపోయినాడని దాన్ని విశ్వసించినప్పుడు మనం రక్షించబడదు. We have to learn how to truly. ఏ విధంగా యథార్థంగా మనం మార్పు పొందాలో ఆ విషయాన్ని మనం నేర్చుకోవాల్సింది. Psalm 49 verse 5. 49 దావీదు 5వ వచనం. Wherefore should I fear in the days of evil? దేవాని కృపలతో నన్ను తరించు. నీ వాక్య బాహుల్యమున నా అతిక్రమణను దూరం చేయు. People will live to me. How to see us then? ఆయన ఏ విధంగా మనం వెతికి రక్షించాలో ఆ విషయమై ప్రతి పద్ధతిని కూడా ఆయన ఉపయోగించేవారు ఉన్నారు. వారి యొక్క రక్షణ కొరికైనా నిశ్చిత వారు కలిగినప్పుడు మరి స్వాస్థ్యాలు వారు పాడిభావం కలిగి ఉంటారు. దర్శనం చూసే వాళ్ళు కాదు, అద్భుతకాలను చూసే వాళ్ళు కాదు.
51వ దావీదు కీర్తన 11వ వచనం. Cast me not away from thy presence, take not thy Holy Spirit from me. నీ సన్నిధిలో ఉండి నన్ను Also sounds written here. కీర్తనలో మరి ఎక్కువ ఇక్కడ రాయబడినవి. And that he's trying to show when we are sinners in that life, we are a sin. Why is the word sin? దేవుని యొక్క అంతస్తుని బట్టి చూస్తే